కీర్తిశేషులు మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడు వివేక్ కుటుంబాన్ని వ్యక్తిగత దూషణలు చేసిన మందకృష్ణ మాదిగ మరోసారి ఇదే పునరావృతం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దళిత నేత మల్లారపు మధుబాబు తిరుపతి ప్రెస్ క్లబ్లో దళిత నాయకులు పూతలపట్టు ప్రభాకర్ చంద్రరాజా తదితరులతో కలిసి హెచ్చరించారు. మల్లారపు మధు సీనియర్ దళిత నాయకుడు, అదే రకంగా గౌరవనీయులైన పత్రిక నిన్నటి రోజున మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు అయినటువంటి వర్గీకరణ విషయంలో వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో కమిషన్ వేశారు. మిశ్రా కమిషన్, ఐఏఎస్ రిటైర్డ్. ఆ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఇరు వర్గాలు మాలలో మాదిగలు వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా వాళ్ళ గ్రీవెన్సెస్ గురించి మాట్లాడేవాళ్ళు తప్ప గౌరవనీయులు పెద్దలు భారతదేశంలోనే సీనియర్ నాయకులు అయినటువంటి కీర్తిశేషులు వెంకటస్వామి గారు తనయుడు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు అయినటువంటి మా తెలుగు రాష్ట్రాలకు మాల సంఘాలకు ప్రతినిధి, మాలలకు ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి పైన వ్యక్తిగత దూషణలు చేయడము చాలా దారుణం. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, మీరు గతంలో ఒక వార్డు మెంబర్ అన్న అయినారా, లేదా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ అయినారా గతంలో? మీరు కేవలం ఒక ఎంఆర్పిఎస్ ముసుగులో, ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ముసుగులో దొడ్డిదారిన వచ్చినావు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ కుటుంబము గతంలో చుండూరు కానీ, పాదిరికుప్పం కానీ, అదేవిధంగా కారంచేడు కానీ మాదిగలకు అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబమే కదిలి వచ్చింది. ఆ 2-3 సంఘటనల్లో మీరు కేవలం ఒక మాదిగకి రిప్రజెంటేటివ్ ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబము మాలా మాదిగా అని చూడాల.